అయితే పని చేసే విధానం ఇది కాదు భయ్య. మీరు అడగతారు కదా! పని ఇలాగే ఎందుకు చేయాలి? ఇలా చేస్తే ఏమవుద్ది? పని చేయడం ఏంది? పని చేసే విధానం ఏంది? పని చేయడం ఏంది? పని చేసే విధానం ఏంది? ఇక్కడ చూడండి. ఇక్కడ పని చేశారు. ఏది? ఇక్కడ ఏదైతే న్యూట్రల్ లైట్‌కి సంబంధించిన వైర్ కట్ అయిపోయింది. ఏరే మెకానిక్ ఏం చేశారంటే ఇలా ఒక వైర్ ఏసి జాయింట్ చేశారు. ఇది పని చేయడం. ఎందుకంటే మనకి బండిలో న్యూట్రల్ లైట్ అనేది ఎలగాలి కాబట్టి వైర్ కట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ వైర్ కట్ అయిపోయింది చూసారా? వైర్ కట్ అయిపోయింది కాబట్టి ఇలా కట్ చేసి డైరెక్ట్ జాయింట్ చేశారు. ఇది పని చేయడం ఇది. పని చేసే విధానం ఏంది? ఇక్కడ వైర్ కట్ అయిపోయింది కరెక్టే. దీనికి ఏరే ఆప్షన్ లేదా? ఎందుకు లేదా? ఉందా? ఇలాంటి 2 వైర్ ముక్కలు తీసుకోండి. వైర్ ముక్కలు తీసుకొని దీంట్లో ఒక వైర్ దోపేయండి. దీంట్లో ఒక వైర్ దోపేయండి. ఇప్పుడు ఏమైంది? ఇక్కడ ఏదైతే ఈ జాయింట్ ఉందో ఇక్కడ టేప్ ఏసేయండి. టేప్ ఏసి ఇక్కడ దీన్ని క్లోజ్ చేసేయండి. ఇప్పుడు చూడండి. ఎగ్జాక్ట్ జాక్ దోపుకున్నాం. ఓకేనా? ఇప్పుడు దీనికి దానికి తేడా ఏందంటే ఇది అనేది లైట్ పని చేయాలి కాబట్టి ఒక వైర్ వేసాడు. ఇది పని చేయడం. పని చేసే విధానం ఇక్కడ వైర్ కట్ అయినా సరే వైర్ కట్ అయింది కదా దీనికి ఏమన్నా ఆల్ట్రేషన్ చేసి ఒరిజినాలిటీ చేసే అవకాశం ఉందా? కట్ అయింది, ప్రాబ్లం జరిగింది, నేను కాదనలేదు. అయితే ఏమైనా అవకాశం ఉందా అంటే ఉంది కదా. అప్పుడు ఇలాంటి వైర్ వేయడం ఎందుకు? ఇలాంటి పని చేయడం కదా అది. ఇది పని చేయడం, ఇది పని చేసే విధానం. ఇలా ఉంటుంది తేడా. అంటే పని చేయడం అంటే వైర్ ఒకటి వేసి లాగేసి కస్టమర్కి నోట్లో వెలిగించాం. ఇది పని చేసే విధానం. అంటే వైర్ కట్ అయిపోయినా సరే ఒక వైర్ని తీసుకొచ్చి దీనికి ఎగ్జాక్ట్గా సెట్ చేసి వేసేయడంలో ఏంటంటే పని చేసే విధానం. అలా ఏంటంటే మనం ప్రతి ఒక్కటి పని చేసే విధానంలో చేస్తాం కానీ పని చేయడం ఇంపార్టెంట్ కాదు. పని చేసే విధానం రావడం ఇంపార్టెంటు. నేను చేసేదంతా విధానం. ఆడ తప్పు జరిగింది, ఎలా చేస్తే బాగుంటుంది? దాన్ని ఆలోచించడం విధానం.